హ్యాండ్స్ రెడీమేడ్ కట్ వర్క్ అలా క్లాత్ వస్తే ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపించాను. అలాగే సేమ్ కట్ వర్క్ క్లాత్ లేకుండా అనమాట. చూడండి, అలా క్లాత్ లేకుండా కట్ వర్క్ వస్తే ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని లైనింగ్ జాయింట్ వేస్తాం కదా, ఆ జాయింట్ వేసిన లోపల పక్క అనమాట. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అయితే అలా మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత అయితే మనకి కట్ వర్క్ ఇచ్చారు కదా, రెడీమేడ్ ఇది కట్ వర్క్, అదైతే పైన పెట్టుకొని చూడండి అలా మడత పెట్టుకొని కుట్టిన తర్వాత పై వైపు అనమాట మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ క్లాత్ ఏమో అలాగే పైన పెట్టేసి మనం ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా లైనింగ్, ఆ లైనింగ్ మీద అయితే అలా కుట్టుకున్న తర్వాత దానిపైన ఒరిజినల్ క్లాత్ అంటే మెయిన్ సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని స్ట్రైట్గా అలా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. కట్ వర్క్కి క్లాత్ తీస్తేనేమో అలా వంపులుగా తిప్పుకుంటూ తిరగవేసుకుంటూ రావాలి. ఇదేమో డైరెక్ట్గా క్లాత్ని అలా కట్ వర్క్ ఇచ్చారు కాబట్టి ఇలా స్ట్రైట్గా లైనింగ్ని ఒక మడత పెట్టి కుట్టుకొని అలా స్ట్రైట్గా కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. 2 హ్యాండ్స్ అయితే అలా స్టిచ్చింగ్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.